హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందించండి, మర్చిపోవద్దు. హైదరాబాద్లోని బాగా రిచ్ ఏరియా అది. అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా డబ్బున్న వాళ్ళు. అక్కడ ఉన్న ఒక్కొక్క వెళ్ళ ఖరీదుతో ఒక 10 మధ్య తరగతి కుటుంబాలు జీవితాంతం చాలా సుఖంగా జీవిస్తారు. ఆ వెళ్ళలో ఒకటి వర్మ ప్యాలెస్. ఆ ప్యాలెస్ గార్డెన్లో విదేశాల నుండి తెప్పించిన వివిధ రకాల మొక్కలతో చాలా అందంగా ఆకర్షణీయంగా, వాటిని చూస్తేనే ఆ ప్యాలెస్లో ఉండేవారి హోదాన్ని తెలిపే విధంగా ఉంటుంది. ప్యాలెస్ కిచెన్లో రాధమ్మ చాలా కంగారు పడుతూ మాటిమాటికి టైం చూస్తూ టిఫిన్ రెడీ చేస్తుంది. ఆమెకు గడుస్తున్న టైం చూస్తుంటే కంగారుతో చెమటలు పడుతున్నాయి. ఈలోగా ఎవరో వస్తున్నట్లు అడుగుల సౌండ్ వినిపించడంతో ఆమె గుండెల్లో రాయి పడినట్లు ఫుల్గా టెన్షన్ పడుతూ, అయ్యి బాబోయ్, బాబుగారు వచ్చేస్తున్నారు, ఈ టైంకి టిఫిన్ రెడీ అవ్వలేదు, ఇక నా పని అయిపోయింది అని మనసులో అనుకుంటూ ఉండగా రాధమ్మ అని పిలుపు వినిపిస్తుంది. ఆ పిలుపుతో రాధమ్మ ఆ బాబు వస్తున్నాను అని చెప్పి కంగారుగా టిఫిన్ హాట్ బాక్స్లో సర్ది అవి తీసుకుని త్వరగా పరుగు లాంటి నడకతో డైనింగ్ టేబుల్ హాల్లోకి వెళ్ళి హాట్ బాక్స్లోని టేబుల్ మీద పెట్టి తల వంచుకొని నిలబడి వడ్డించమంటారా బాబు అని అడిగింది రాధమ్మ. అలా అడగడంతో సీరియస్గా రాధమ్మని చూస్తున్న సూర్య, రాధమ్మ నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు అని అడుగుతాడు. సూర్య 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను బాబు అని సమాధానం చెప్తుంది రాజమ్మ. మరి నాకు ఏదైనా చాలా నీట్గా టైంకి ఉండాలని నీకు తెలియదా అని కొంచెం కోపంగా అడుగుతాడు సూర్య. అది బాబు అని నసుగుతూ ఉన్న రాధమ్మతో, ఈరోజు టిఫిన్ 10 మినిట్స్ లేట్, పైగా టిఫిన్ డిష్ మీద చూడు వాటర్ మార్కులు, ఏంటిది రాజమ్మ అని అరుస్తూ అడుగుతాడు సూర్య. ఆ అరుపుతో భయపడిన రాధమ్మ, క్షమించండి బాబు, తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అని సంజాయిస్తుంది. ఓకే, ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకొకసారి ఇలాగ జరగకుండా చూసుకో, ఇంకా వెళ్ళు అని అంటాడు సూర్య. బాబు మరి టిఫిన్ అని అంటుంది రాధమ్మ. డిష్లో టిఫిన్ పెడతావా? ఏమీ వద్దులే, నాకు ఆఫ్టర్నూన్ లంచ్ అయినా కొంచెం నీట్గా ప్రిపేర్ చేసి ఆఫీస్కి పంపించు అని అంటాడు సూర్య. బాగుందిరా, చాలా బాగుంది అనే మాటలు వినిపించడంతో డోర్ వైపు చూస్తారు సూర్య, రాధమ్మ. డోర్ దగ్గర నుంచుని లోపలికి వస్తూ కనిపించింది కౌసల్యాదేవి. ఆవిడని చూడగానే సూర్యకి కొంచెం అసహనంగా అనిపించింది. మామ్, ఏంటి ఎంత మార్నింగ్ వచ్చావు అని అడుగుతాడు సూర్య. అలా అడగడంతో కౌసల్య, ఏంటి సూర్య అలా అడుగుతున్నావు, నేను నీ దగ్గరికి రావడానికి టైం డేట్ చూసుకుని రావాలా? నువ్వు నా కొడుకువి, రా, నీ దగ్గరికి నేను ఎప్పుడైనా వచ్చే హక్కు నాకుంది అని ఎంతే కోపంగా అంటుంది కౌసల్యాదేవి. మామ్, నువ్వు ఎప్పుడైనా వచ్చే హక్కు నీకు ఉంటుంది, కానీ ముందు నువ్వు చెప్పులు బయట వదిలిపెట్టి సౌండ్ స్టాండ్లో హోమ్లో వేసుకునే చెప్పులు ఉంటాయి, అవి వేసుకుని హ్యాండ్ శానిటైజర్ చేసుకుని రా అని కొంచెం చిరాకుగా ఫేస్ పెట్టి అంటాడు సూర్య. అబ్బా సూర్య, ఏంట్రా ఇది, ఒక కంపెనీకి సీఈఓ అయ్యుండి నీకు ఈ ఓస్టేట్ ప్రాబ్లం ఏంట్రా? ఫ్యామిలీతో కలిసి ఉంటే కంఫర్ట్గా ఉండడం లేదని మాకు దూరంగా వీళ్ళ తీసుకుని ఇక్కడ ఉంటున్నావు, ఎప్పుడైనా ఎలా ఉన్నావో చూడ్డానికి వస్తే 100 కండిషన్స్ పెడుతున్నావు, నీతో విసుగు వచ్చేస్తుంది సూర్య అని అంటుంది కౌసల్యాదేవి. విసుగు వస్తే ఇక్కడికి రావడం మానే మమ్మీ, నువ్వు వచ్చి చూడకపోయినా నేను బాగానే ఉంటాను మమ్మీ అని కోపంగా అంటాడు సూర్య. నీ అంత మొండిగా నేను ఉండలేను కదా సూర్య, అయినా నిన్ను పట్టించుకోవడానికి ఒక పని మనిషి ఉంటే ఎలా నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడు ఎందుకు పెడతాను? రా, నీ బాధ జతాను అంతా తనకు అప్పగించి చెప్పి గుండెల మీద చేయి వేసుకుని హాయిగా ఉంటానని ఉంటుంది కౌశల్య. ఇప్పుడు ఏమైంది మమ్మీ, నన్ను చూసుకోవడానికి రాధమ్మ ఉంది కదా అని అంటాడు సూర్య. రాధమ్మ ఇంటి వంట మనిషిరా, నేను అనేది నిన్ను చూసుకోవడానికి నీ మనిషి, అంటే నిన్ను పెళ్లి చేసుకుని నీ కోసం నీతో వచ్చే నీ భార్య అని అంటుంది కౌసల్య. అబ్బా మమ్మీ, మళ్ళీ మొదలుపెట్టావా అని తల కొట్టుకుంటాడు సూర్య. సూర్య, నా బంగారు కదా, నా మాట వినరా, పెళ్లి చేసుకోరా ప్లీజ్ రా అని బతిమలాడుతుంది కౌసల్య. మమ్మీ, పెళ్లి చేసుకోవాలంటే నచ్చిన అమ్మాయి దొరకాలి కదా మమ్మీ అని అంటాడు సూర్య.
డిష్ మీద వాటర్ మరకలు ఉన్నాయని టిఫిన్ తినడం మానేసావు. ఎంత ఒసిటీ ఉన్నా నీకు ఒక అమ్మాయి నచ్చడం అది జన్మలో జరిగే పని ఏనా అని అంటుంది కౌసల్య. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో ట్రై చేద్దాంలే మమ్మీ, ఇప్పుడు మాత్రం నాకు టైం అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్తాను, బాయ్ మమ్మీ అని చెప్పి వెళ్ళిపోతాడు సూర్య. వెళ్తున్న సూర్యని చూస్తూ కౌసల్య దేవుడా, ఇలాంటి వాళ్ళని చేసుకునే పిల్ల ఎలా ఉందో, ఎక్కడ ఉందో, కానీ త్వరగా వీడికి కలిసేలా చూడు తండ్రి అని దేవుడిని ప్రార్థించి తన వైపు చూస్తున్న రాధమ్మతో, ఏంటి అలా చూస్తున్నావు, వాడు వెళ్ళిపోయాడు కానీ వెళ్ళి ఆ తోటమాలని సుబ్బయ్య నీ కూడా పిలుచురుకురా, ఆ టిఫిన్ మనమే తిందాం అని వెటకారంగా అంటుంది కౌసల్యాదేవి. మధురానగర్ మధ్యతరగతి వాళ్ళు ఉండే చిన్న కాలనీ అది. ఆ కాలనీలో ఒక ఇంట్లో టీవీలో సుప్రభాతం వస్తుంది. దేవుడి గదిలో పూజ చేసుకుంటూ ఉంది సరోజ. పెరట్లో చైర్లో కూర్చుని పేపర్ చదువుతూ సరోజ కాఫీ తెస్తుందని ఎదురు చూస్తున్నాడు శ్రీనివాసరావు. ఎంతసేపు ఎదురు చూస్తున్నా సరోజ కాఫీ తీసుకురాకపోయేసరికి సరోజ కాఫీ అని పిలిచాడు శ్రీనివాసరావు. ఆ పిలుపు వినిపించుకోవడంతో శ్రీనివాసరావు తల్లి సొంతమ్మ కళ్ళు నొప్పులుగా ఉన్నా కొంచెం ఓపిక తెచ్చుకుని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకుని వచ్చి శ్రీనివాసరావుకి ఇస్తుంది. తల్లి కాఫీ తేవడం చూసిన శ్రీనివాసరావు, నువ్వు తెచ్చావేంటి? అమ్మా సరోజ తెచ్చేది కదా అని అంటాడు. సరోజ పూజ చేసుకుంటుంది రా శ్రీను, కాఫీ కలిపిన దానికి నేనేం అలసిపోనులే అని అంటుంది శాంతమ్మ. అలసిపోతావని కాదమ్మా, ఆ కాళ్ళు నొప్పులతో నువ్వెందుకు అంటూ ఇటు తిరగడం అని అంతే అంటాడు శ్రీనివాసరావు. కొంచెం దూరానికి ఏమీ కాదులేరా, పాపం అది మాత్రమే ఎన్ని నిమిషిస్తుంది, నేను సహాయం చేస్తాను అన్నా వినదు. వద్దు అత్తయ్య అని నన్ను ఏ పని చేయనివ్వకుండా మొత్తం పనులన్నీ అదే చేస్తుంది కదా అని అంటూ ఉండగా అక్కడికి వచ్చిన సరోజ, అయ్యో అత్తయ్య మీరెందుకు, నేను ఇస్తాను కదా, ఆ కాళ్ళు నొప్పులతో చాలా బాధపడుతున్నారు కదా, ఈ వయసులో రెస్ట్ తీసుకోకుండా మీకెందుకు ఈ పనులు అన్నీ చెప్పండి అని అంటుంది సరోజ. అదేమీ లేదులే సరోజ, నువ్వు పూజలో ఉన్నావు కదా అని శ్రీను కాఫీ అడిగేసరికి ఇలా తీసుకొచ్చాను అంతే అని అంటుంది శాంతమ్మ. సరిపోయింది, కొడుకు అడిగేసరికి తల్లి ప్రేమతో కాళ్ళు నొప్పులు కూడా గుర్తులే రాలేదు అని నవ్వుతూ అనేసరికి అందరూ సరదాగా నవ్వుకుంటారు. సరే ఆ మహారాణి గారు ఇంకా మంచం దిగలేదా అని అంటుంది సరోజ. ఆ మాటకి శ్రీనివాసరావు శాంతమ్మ ఏం చెప్పాలో తెలియక, అది సరోజ పాపం చిన్నపిల్ల కదా, పైగా మొన్నే ఎగ్జామ్ అయ్యాయి కదా, ఆ టైంలో ర్యాంక్ రావాలని బాగా చదివి అలసిపోయింది కదా, కొంచెం రెస్ట్ తీసుకుని అని కూతుర్ని వెనకేసుకొస్తూ చెబుతాడు శ్రీనివాసరావు. కొడుక్కి సపోర్ట్ చేస్తూ శాంతమ్మ, అవును సరోజ, పాపం పిల్ల చదువులో పడి బాగా చిక్కిపోయి పేలగా తయారైంది, కొంచెం ఎక్కువసేపు పడుకుంటే కొంచెమైనా సరి తిరుగుంటుంది అని అంటుంది శాంతమ్మ. వాళ్ళ మాటలు విన్న సరోజ, సరిపోయింది, మీ ఇద్దరు సపోర్ట్ చేసుకునే రోజు దాన్ని ఆటలు అలా సాగుతున్నాయి, ఉండండి దాని పని చెప్తాను అని వెళుతున్న సరోజను, ఆగు సరోజ నా మాట విను అంటున్న శ్రీనివాస్తో, మీరిద్దరూ ఇక్కడే ఉండండి, ఇక్కడికి వచ్చారో చెప్తా అని కొంచెం కోపంగా వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పి వెనీల రూమ్కి వెళుతుంది సరోజ. అంత కోపంగా వెళుతున్న సరోజను చూస్తూ, ఆ అమ్మాయి ఏం చేద్దాం అని అడుగుతాడు శ్రీనివాసరావు. ఇంకా మనం ఏం చేస్తానురా, ఈరోజు వెనలమ్మని వాళ్ళ అమ్మవారి నుండి ఆ దేవుడే కాపాడాలి అని అంటుంది శాంతమ్మ. సరోజ వెన్నెల రూమ్లోకి వచ్చేసరికి రూమ్ అంతా చిందరవందరలాగా ఉండి ఎక్కడ వస్తువులు అక్కడే పడేసి చూడడానికి చాలా చిరాకుగా ఉంటుంది. అది చూసిన సురోజకు చాలా చిరాకు వస్తుంది. అబ్బబ్బా, దీని అసలు రూమ్ అంటారా, ఇది అసలు ఆడపిల్ల అయినా పెళ్ళిడికి వచ్చింది అని, కానీ రూమ్ ఎలా సర్దుకోవాలో రాలేదు అని విసుక్కుంటూ వెన్నెల కప్పుకున్న దుప్పటి లాగుతూ, వెన్నెల బారుడు పొద్దెక్కింది లేగవే అని అంటుంది. అబ్బా ఉండమ్మా, ఇంకా కొంచెం సేపు పడుకుని అని మొత్తుగా అంటుంది వెన్నెల. ఇంకెంతసేపు పడుకుంటావే, లేగు అని వెన్నెలకు తడుతూ లేపుతుంది సరోజ. వెన్నెలను సరోజల లేపడంతో మత్తుగా తొలుతున్న కళ్ళతోనే లేచి మంచం మీద కూర్చుని, ఇప్పుడు అంత అర్జెంట్ నేను లేచి ఏం చేయాలి, కాలేజీ కూడా అయిపోయింది, నేను ఫుల్ ఖాళీ కదా అమ్మా, కొంచెం పడుకుంటాను కానీ మళ్ళీ పడుకోబోతున్న వెన్నెలకు చేతిని పట్టుకొని మళ్ళీ కూర్చోబెట్టి, చెప్తే ఏదో పని ఉంటుంది, కాలేజ్ అయిపోతే ఇలా పడుకుని బద్ధకంగా ఉండకుండా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని అంటుంది సరోజ. అమ్మో జాబా, నా వల్ల కాదు తల్లి, ఇప్పుడే నేను జాబ్ చేసి ఎవరిని పోషించాలి, ఈ జాబులు కట్ట నా వల్ల కాదు అని అంటుంది వెన్నెల. సరోజ వెన్నెల మాటలు కొంచెం డల్ అయినా అది బయటకు కనిపించకుండా, సరేలే ముందు నువ్వు లేచి నీ రూమ్ కొంచెం నీట్గా సర్దుకో
అని అంటుంది. నా రూమ్కి ఏమైంది మమ్మీ, నీట్గానే ఉంది కదా అని అంటుంది వెన్నెల. నీట్గా ఉందా, ఎక్కడ వస్తువులు అక్కడే పడేసి మళ్ళీ నీట్గా ఉంది అని అంటావా? ఒకసారి నీ రూమ్ చూడు, ఎంత చిరాకుగా ఉందో అని అంటుంది సరోజ. ఎక్కడికక్కడ ఉంటే దాని మ్యాజియం అంటారు మమ్మ, రూమ్ అంటే ఇలానే ఉండాలి అని అంటుంది వెన్నెల. చెప్పింది చాలు కానీ ముందు ఫ్రెష్ అయ్యి నేను చెప్పిన పని చెయ్యి, అవతల కిచెన్లో నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్తున్నా అని చెప్పి కిచెన్లోకి వెళుతుంది సరోజ. బద్ధకంగానే వెన్నెల లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది. ఫ్రెష్ అయ్యి వచ్చిన వెన్నెల అమ్మ కాఫీ అని అరుస్తూ వచ్చి సోఫాలో కూర్చుంటుంది. కిచెన్లో ఉన్న సరోజకు ఆ పిలుపు వినపడగానే హాల్లోకి వచ్చి కాఫీ పెట్టడానికి పాలు లేవే, వెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకురా అని అంటుంది. అదేంటి సరోజ, పొద్దున్నేగా పాలు వచ్చాయి, వాటితోనే కదా నేను కాఫీ కలిపి శ్రీనుకి ఇచ్చాను అని అంటుంది శాంతమ్మ. వచ్చాయి అత్తయ్య, మీరు కాఫీ పెట్టి మిగతా పాలు ఫ్రిడ్జ్లో పెట్టకుండా అక్కడే వదిలేశారు, పిల్లి వచ్చి మొత్తం పాలు తాగేసింది అని చెప్తుంది సరోజ. అయ్యో ఎంత పని జరిగింది వీడికి, కాఫీ ఇచ్చే కంగారులో ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయినట్లున్నాను అని తల కొట్టుకుంటుంది శాంతమ్మ. పోనీలే నానమ్మ, నేనున్నాను కదా, ఇలా వెళ్ళి చిటికలో పాలు ప్యాకెట్ తీసుకుని వస్తాను, నువ్వేమీ కంగారు పడకు అని అంటుంది వెన్నెల. నా బంగారు తల్లి అని వెన్నెలకు మటికలు విరుస్తుంది శాంతమ్మ. వర్షాకాలం అవడం వల్ల రోడ్లు మొత్తం తడితడిగా ఉన్నాయి. అసలే గుంటలు పడిన రోడ్ల మూలాన వర్షపు నీరు ఆ గుంటల్లో చేరాయి. అలాంటి రోడ్లు చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది వెన్నెల. ఈలోపు చూదురుగా ఫాస్ట్గా వస్తున్న కారు వెన్నెల దగ్గరకు వస్తూ అక్కడే ఉన్న నీటి గుంటలోకి పోతుంది. దాంతో ఆ గుంటలో ఉన్న నీళ్లు బురదపైకి ఎగిరి వెన్నెల మీద పడుతుంది. అలా పడడంతో వెన్నెల కారు వైపు తిరిగి, ఓయ్ కళ్ళు కనిపించడం లేదా అని నోటికి వచ్చినట్లు తిడుతూ ఉంటుంది. సైడ్ మిర్రర్లోంచి వెన్నెల తిట్టడం చూసిన సూర్య కారు రివర్స్ చేసి వెనక్కి వచ్చి మళ్ళీ ఆ గుంటలో నుంచి పోనిస్తాడు. వెన్నెల మీద మళ్ళీ నీళ్లు బురద పడతాయి. దాంతో వెన్నెలకు కోపం తారాస్థాయికి ఎదుర్కొంటుంది. కారు ఆపి మిర్రర్ డౌన్ చేసిన సూర్య బురద పంటితో ఉన్న వెన్నెలను చూసి కొంచెం మొహం చిట్లించి, వాట్ మిస్, ఏంటో అన్నారు, నాకు సరిగ్గా వినిపించలేదు అని అడుగుతాడు. కళ్ళు సరిగ్గా కనిపించడం లేదో, రోడ్డు మీద వెళ్ళే మనుషుల మీద ఇలా బురదకు జమ్ముకుంటూ వెళ్తున్నావు అని అడిగాను మిస్టర్ అని అంటుంది వెన్నెల. ఆ కళ్ళకే అవి బాగానే కనిపిస్తున్నాయే, అందుకే కదా డ్రైవింగ్ చేస్తున్నాను అని అంటాడు సూర్య వెటకారంగా. మరి కనిపిస్తే నా మీద ఎందుకు అలా బురద చెల్లుతో వెళ్ళావు అని అంటుంది వెన్నెల. నీ బురద మీద నేను చల్లలేదు మిస్, నా కారు వెళ్ళింది, ఆయన రోడ్లో అన్నాక గుంటలో అందులో నీళ్లు బురద ఉండడం కామన్, మీరు చూసుకుని వెళ్ళాలి కానీ ఇలా కారులో వెళ్ళే వాళ్ళ మీద నిందలు వేయకూడదు మిస్ అని అంటాడు సూర్య. అబ్బచ్చా ఏంటి బాబు, నా మీద బురద మీరు చల్లలేదా, మీ కారు చల్లిందా, ఓకే జస్ట్ ఏ మినిట్ అని సూర్య చెప్పి కార్ ఫ్రంట్కి వెళ్ళి, ఏమీ కారు, నీకు బుద్ధి లేదా, రోడ్డు మీద మనుషులకు కూడా వెళుతూ ఉంటారు, కొంచెం చూసుకోవాలి వెళ్ళాలి, లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా అని తన ఒంటి మీద బురద చేతితో తీసి కారు మీద రాస్తుంది వెన్నెల. అది చూసిన సూర్య, ఏమి చేస్తున్నావు, నీకేమన్నా పిచ్చా, అయ్యో నా కార్ అని అరుస్తూ ఉన్న వెన్నెల వినిపించుకోకుండా ఆ కారు మొత్తం బురద పోస్తుంది. దాంతో సూర్య వేగంగా కారు దిగి వెన్నెల మీదకు వెళ్ళిపోయి వెన్నెల ఒంటి మీద బురద ఉండడంతో ఏమీ చేయలేక కొంచెం దూరంగా ఉండి వెన్నెలనే కోపంగా చూస్తూ, నీకు బుద్ధి ఉందా, ఆ కారు విలువ ఎంతో నీకు తెలుసా అని అంటాడు. అయ్యో సార్, నాకు అవేమీ తెలియదు సార్, మీ కారు మీద బురద పూసింది నేను కాదు సార్, నా చెయ్యి మీరు కారు మీద బురద పూసింది అంతే సార్, అందులో నా తప్పేమీ ఉంది సార్, మీరు నా మీద అరుస్తున్నారు, తప్పుంటే అది మీ కారుది, నా చేతిది కదా అని వెటకారంగా అంటూ, సార్ కొంచెం సైడ్ ఇస్తారా, నేను వెళ్ళాలి అని సూర్య పక్క నుండి వెళ్ళిపోతుంది వెన్నెల. అలా వెళుతున్న వెన్నెలను చూస్తూ, ఇడియట్, చెప్తా నీకు సంగతి తిట్టుకుంటూ వెళ్ళా దగ్గర ఉన్న కార్ డ్రైవర్కి ఫోన్ చేసి తను ఉన్న అడ్రస్ చెప్పి వేరే కారు తీసుకురమ్మని చెప్పి కారు వచ్చే వరకు అక్కడే వెయిట్ చేస్తాడు సూర్య. ఇంటికి వచ్చిన వెన్నెల ఇంటికి బయట నుంచి అమ్మా అమ్మ అని కేకలు వేస్తుంది. వెన్నెల పిలుపు వినిపించుకున్న సరోజ, అబ్బా ఈ పిల్ల అనుకుంటూ బయటకు వచ్చే వెన్నెల అవతారం చూస్తే, ఏంటి అది, నువ్వు పాలు ప్యాకెట్ తేవడానికి వెళ్ళావా లేక బురదలో కబడ్డీ ఆడడానికి వెళ్ళావా అని కొంచెం విసుగ్గా అడుగుతుంది. పాల ప్యాకెట్కి వెళ్ళానమ్మా, కానీ బాగా పొగరు పట్టిన కారు ఒకటి
కళ్ళు కనిపించగా ఇలా నా మీద బురద చిమ్మింది అని అంది వెన్నెల. కారుకు పొగరు పట్టడం ఏంటే తింగరి దానా అని అంటున్న సురజలతో, అమ్మా తల్లి నీకు తిట్లు దండం కమ్ తర్వాత పెట్టుకుందాము గాని ముందు నాకు ఒక డ్రెస్ తీసి ఇస్తే ఈ బురదను వదిలించుకుని వస్తాను అని అంది వెన్నెల. సరే లోపలికి వచ్చి ఇల్లంతా బురద చేయకుండా ఇక్కడే ఉండు అని చెప్పి డ్రెస్ తేవడానికి లోపలికి వెళ్ళింది సరోజ. సూర్య కంపెనీస్ తన ఆఫీస్ క్యాబిన్లో చాలా బిజీగా పనిచేసుకుంటున్నాడు సూర్య. మై ఐ కమింగ్ సార్ అన్న పిలుపుతో డోర్ వంక చూడగానే కమింగ్ అని అన్నాడు సూర్య. లోపలికి వచ్చిన ఆనంద్ గౌడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు. మార్నింగ్ ఆనంద్, చెప్పండి అని అన్నాడు సూర్య. ఈ ఫైల్ మీద సైన్ కావాలి సార్ అని అన్నాడు ఆనంద్. ఓకే ఆనంద్, ఒకసారి చెక్ చేసి సైన్ చేస్తాను, అక్కడ పెట్టి వెళ్ళు అని అన్నాడు సూర్య. వెళుతున్న ఆనంద్కి ఏదో గుర్తు రావడంతో వెనక్కి తిరిగి, సార్ మిమ్మల్ని ఒకటి అడుగుతొచ్చా అని అంటాడు సూర్య ఆనంద్ని చూస్తూ. ఫైల్ టేబుల్ మీద పాడేసి చైర్లో వెనక్కి జారిపడి రిలాక్స్గా, ఒరే ఈడియట్, ఓవరాక్షన్ చేయకు, మరి ఎక్కువైంది, ఏంటో అడిగి చావు ఎడువు అని అంటాడు. దాంతో ఆనంద్ వచ్చి సూర్య ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని, ఆఫీస్కి వచ్చేటప్పుడు సెల్లార్లో నీ కారు ఒకటి బాగా బురదతో నిండిపోయి ఉందిరా, డ్రైవర్ని అడిగితే నువ్వే ఆ కార్ని అలానే పార్క్ చేయమన్నావని దాన్ని వాష్ చేయడానికి ఇవ్వద్దు అని చెప్పాడు. నీకు అలా బురదతో మట్టితో ఉంటే నీకు నచ్చదు కదరా, చిన్న చిన్న కారణాలకి నీట్గా ఉండరా అని చెప్పే ఎంతమంది పియ్యలను రమార్చావు, అలాంటిది ఆ కారుకి అంత బురద ఉన్నా వాష్కి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి, అసలు ఆ కారుకి అంత బురద ఎలా అయింది అని అడుగుతాడు ఆనంద్. బాగా పొగరు పెట్టిన చెయ్యి ఒకటి నా కారుకి ఆ బురద పోసింది, ఎలాగైనా ఆ చేతి పొగరు దించి ఆ చేతిలోనే నా కారుని క్లీన్ చేస్తాను, అందుకే కారుని ఇక్కడ ఉంచానని చెప్పాడు అని అన్నాడు సూర్య. పొగరు పెట్టిన చెయ్య, ఎంతగా చేతికి ఓనర్ అయ్యేది కదా కానీ అంటాడు ఆనంద్. ఆ అమ్మాయి అని ఒత్తి పలుకుతూ చెప్తాడు సూర్య. దాంతో ఆనంద్ నవ్వుతూ, ఎవరో అమ్మాయి కానీ నీకు బాగా తగ్గ అమ్మాయిరా, అలాంటి అమ్మాయి కానీ నీకు భార్య అయితే ఆఫీస్లో పనిచేసే వారంతా పండగ చేసుకుంటారు, ఆ రేంజ్లో ఉంటుంది మీ కాంబినేషన్ అని పగలబడి నవ్వుతూ ఉంటాడు ఆనంద్. అది చూసి కోపంతో ఆనంద్ మీకు దుకుల టేబుల్ మీద ఉన్న ఫైల్ విసిరేసి నవ్వింది చాలు, కానీ పిఏ గురించి ఇంటర్వ్యూ తీసుకున్నాను కదా, ఏమైంది అని కోపంగా అడుగుతాడు సూర్య. యాడ్ ఇచ్చానురా, రేపు ఇంటర్వ్యూ చేయాలి అని అన్నాడు ఆనంద్. ఓకే, ఆ ఇంటర్వ్యూ సంగతి నువ్వే చూసుకో, రేపు నేను కొంచెం బిజీగా ఉంటాను, ఈసారైనా కొంచెం నీట్గా పద్ధతిగా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేయి, అలాగే 3 ఇయర్స్కి బాండ్ రాయించుకో అని చెప్తాడు సూర్య. ఓకేరా నేను చూసుకుంటానులే అని అంటాడు ఆనంద్. వెన్నెల ఇంట్లో నైట్ భోజనం చేసి పడుకోవడానికి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు. వెన్నెల పడుకుంటూ ఉండగా తన ఫ్రెండ్ కీర్తన నుండి ఫోన్ వస్తుంది. ఏంటి ఇది ఈ టైంలో ఎందుకు కాల్ చేసింది అని అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేసింది వెన్నెల. హాయ్ వెన్నెల, కంగ్రాట్స్ రా అని అంది కీర్తన. కంగ్రాట్స్ ఎందుకే, ఇప్పుడు నేనేం సాధించానని అంటుంది వెన్నెల. ఏం సాధించానంటావేంటి, రిజల్ట్స్ వచ్చాయి చూసుకోలేదా, నువ్వు కాలేజ్ టాపర్ ఇవి అని అంటుంది కీర్తన. ఓ నిజమా, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఎంతో సంతోషంగా చెప్తుంది వెన్నెల. వాటే థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా, పార్టీ ఇవ్వాలని ఉంటుంది కీర్తన. ఓకే షూర్, రేపు కలుద్దాం లేవే, ఇంకా ఉంటాను, ఇంట్లో అందరికీ విషయం చెప్పాలి, బాయ్ అని చెప్పి కీర్తన చెప్పేది కూడా వినకుండా కాల్ కట్ చేసి ఇంట్లో అందరికీ విషయం చెప్పడానికి వెళుతుంది వెన్నెల. శ్రీనివాసరావు సరోజ రూమ్లోకి వెళుతూ వాళ్ళు మాటలు వినబడటంతో డోర్ దగ్గరే ఆగిపోతుంది వెన్నెల. అంటే ఇప్పుడు ఏమంటావు నువ్వు, నిన్ను ఎంతో కష్టపడి చదివించాము, నీ చదువుకుని నీ పెళ్ళికి దాచిన డబ్బులే కాకుండా ఇంకా అప్పులు కూడా చేశాము, కాబట్టి నువ్వు ఉద్యోగం చేసి ఆ అప్పులు తీర్చాలి అని వెన్నెలకి అడుగుదామంటావా అని కోపంగా అరుస్తాడు శ్రీనివాసరావు. నేను అలా అనడం లేదండి, అది కూడా ఉద్యోగం చేస్తే మనకు కొంచెం చెబుతోడు వాదోడుగా ఉంటుంది కదా అని అంటున్నాను అని అంటుంది సురజ. చూడు సురజ, ఉద్యోగం చేయడం చేయకపోవడం అనేది పూర్తిగా వెన్నెల వ్యక్తిగతం, ఆ విషయంలో మనం జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఇంకా అప్పులంటావా, ఏదో ఒకటి చేసి నేనే తీరుస్తాను, దాని పెళ్లి విషయానికి వస్తే అప్పుడే దేవుడు ఏదో ఒక దారిని చూపిస్తాడు, నువ్వేమీ కంగారు పడకు, వెన్నెల దగ్గర ఈ విషయాలు ఏమీ ప్రస్తావించకు, అర్థమైందా అని వార్నింగ్ ఇస్తాడు శ్రీనివాసరావు. ఆ వార్నింగ్ విన్నారు సరోజ ఏమీ మాట్లాడకుండా
వెళ్ళి పడుకుంటుంది. గుమ్మం దగ్గర నుండి ఈ మాటలన్నీ వింటున్న వెన్నెల మైండ్ ఒక్కసారి బ్లాక్ అవుతుంది. ఏంటి నన్ను చదివించడం కోసం అప్పులు చేశారా? ఇల్లు గడపడానికి అమ్మ నాన్న ఇంత కష్టపడుతున్నారా అని మనసులో అనుకుంటూ బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది వెన్నెల. ఎర్లీ మార్నింగ్ లేచిన వెన్నెల న్యూస్ పేపర్ అన్నీ ముందే తీసుకుని కూర్చుంటుంది. అది చూసి ఆశ్చర్యపోయిన సరోజ, ఏమైంది నీకు? నేను అరిస్తేనే కానీ లేకవు, అలాంటిది ఈరోజు నాకంటే ముందే లేచింది కాకుండా ఈ పేపర్లన్నీ ముందు వేసుకుని కూర్చున్నావు ఏంటి సంగతి అని అంటుంది. ఏమీ లేదమ్మా, స్టడీస్ అయిపోయాయి కదా, ఏదైనా జాబ్ చూసుకుందామని వీకెండ్సెస్ ఏమన్నా ప్రిపేర్లో పడినవేమో అని చూస్తున్నాను అని పేపర్ చూస్తూనే చెప్తుంది వెన్నెల. అదేంటి, నిన్నే కదా జాబ్ చేయనన్నావు అని అడిగింది సరోజ. అదా, నువ్వు నిద్ర డిస్టర్బ్ చేస్తావని అన్న కోపంతో అలా అన్నాను అమ్మా. అయినా ఇంత చదువుకున్నది ఇంట్లో కూర్చొని పాత్రలు కొడుక్కోవడానికి కాదు, ఏదో ఒక జాబ్ తెచ్చి చేస్తేనే కదా నేను చదువుకున్న చదువుకి ఒక విలువ ఉంటుంది అని అంటుంది వెన్నెల. సరే తల్లి, నువ్వు చూసుకో, నేను కాఫీ కలుపుకొని వస్తాను అని వెళ్తుంది సరోజ. అమ్మాయి కాఫీ వద్దు, సూర్య గ్రూప్ ఆఫ్ కంపెనీలో వీకెండ్సెస్ ఉన్నాయంట, యాడ్ పడింది, ఇంకో గంటలో ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నువ్వు టిఫిన్ రెడీ చేసాయి, నేను వెళ్ళి రెడీ అయి వస్తాను అని చెప్పి కంగారుకు వెళ్ళిపోయింది వెన్నెల. వెళుతున్న వెన్నెలను చూసి పిచ్చి పిల్ల అని వెంట్రుకలు విడిచి కూతుర్ని చూసుకుని మురిసిపోయింది సరోజ. ఆఫీస్కి టైం అవ్వడంతో హడావుడిగా రెడీ అవుతున్న సూర్య అద్దం దగ్గరికి వెళ్ళి హెయిర్ సెట్ చేసుకుంటూ ఉండగా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న రెడ్ కలర్ బాక్స్ మీద సూర్య చూపు పడింది. ఎంతో అపురూపంగా ఆ బాక్స్ని చేతుల్లోకి తీసుకున్న సూర్య దాన్ని ఓపెన్ చేసి ఆ బాక్స్లో నుంచి ఒక అమ్మాయి గాలి పట్టి తీశాడు. ఆ పట్టిని ప్రేమగా చూస్తూ, బంగారం, ఇక ఎన్ని రోజులు రాని కోసం నేను నా ఒసిడిని కూడా పక్కన పెట్టి ఆ మురికి వాడల చుట్టూ తిరగాలి, ఆఫీస్ దగ్గర అయినా నిన్ను చూడడం కోసం 3 years నుంచి 20 kilometers లాంగ్ అయినా సరే చుట్టూరు తిరిగి వస్తున్నాను. ఇప్పటికైనా నా బాధను అర్థం చేసుకోవే, నువ్వేం చేయవలసిన లేదు, రోజు నువ్వు వచ్చి 1 గంట నా ముందు కూర్చుంటే చాలు రా బంగారం. ఓ గాడ్ ప్లీజ్, నా ఈ ఒక్కరో కోరిక తీర్చవా అని దేవుడికి దండం పెట్టుకుని ఆ పట్టిని ఆ బాక్స్లోనే భద్రంగా పెట్టి ఆఫీస్కి బయలుదేరుతాడు సూర్య. అలా అతను అప్పుడే వెళ్ళే దారిలో వెళ్తూ అటు ఇటు చూస్తున్న తను ఎవరి కోసం చూస్తున్నాడు ఆ అమ్మాయి సూర్య కనిపించలేదు. దాంతో చాలా చిరాకుగా ఆఫీస్కి వెళ్ళాడు సూర్య. ఆఫీస్లో చిరాకుగా ఉన్న సూర్య దగ్గరికి వస్తాడు ఆనంద్. గుడ్ మార్నింగ్ సార్, మీరు చెప్పినట్లే మీ పిఏ పోస్ట్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి 5 ఫైనల్ చేశాను సార్, వాళ్ళని మీరు కూడా ఇంటర్వ్యూ చేసి ఒకరిని సెలెక్ట్ చేయాలి అని అంటాడు ఆనంద్. నాకు ఇంటర్వ్యూ చేసే మూడ్ లేదు, నువ్వే ఒకరిని ఫైనల్ చేసి ఈరోజు నుంచి అపాయింట్ చేయి అన్నాడు అని చెప్తాడు సూర్య. ఓకే సార్ అని వెళ్ళిపోతాడు ఆనంద్. ఆనంద్ వెళ్ళిన కొంచెం సేపటికి మై కమింగ్ సార్ అని ఒక అమ్మాయి వాయిస్ వినిపించడంతో కమింగ్ అని చిరాకుగానే అన్నాడు సూర్య. ఆ అమ్మాయి లోపలికి వచ్చి, సార్ దిస్ ఈజ్ వెన్నెల, ఈరోజు నుంచి మీ పిఏగా జాయిన్ అయ్యాను, మీరు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సైన్ చేయండి ప్లీజ్ అని అడగడంతో సూర్య ఒక్కసారి తల ఎత్తి వెన్నెలను చూస్తాడు. వెన్నెల సూర్యని చూసి ఇతన్ని ఎక్కడో చూసినట్లుంది అని ఆలోచిస్తూ ఉండగానే సూర్య వెన్నెల చేతుల్లోనే బాండ్ పేపర్ అండ్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని అపాయింట్మెంట్ లెటర్ మీద సైన్ చేసి లెటర్ వెన్నెల చేతిలో పెట్టి వెన్నెల చేయి పట్టుకుని, ఈ చేయి కదా నా కారుకి బురద వేసి పూసింది, వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు భలే దొరికింది నాకు, బురద పోసిన ఈ చెయ్యి 3 సంవత్సరాల కింద పని చేస్తాను అని బాండ్ రాసి మరీ ఇచ్చింది, చెప్తా దీని పని అని కన్నింగ్ లుక్ ఇస్తూ అంటాడు సూర్య. దానితో వెన్నెలో వణుకు వచ్చి ఏడు మొహం పెట్టింది. అది చూసిన సూర్య, అయ్యో వెన్నెల గారు, నేను మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టను అండి, మీరు ఫీల్ అవ్వకండి, జాబ్లో జాయిన్ అయ్యారు కదా, సో వెళ్ళి అక్కడ వనిత అనే మేడం ఉంటారు, ఆవిడ దగ్గర నా రోజు పనులు ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి అని అంటాడు సూర్య. ఓకే సార్, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతున్నా వెన్నెలతో. 1 నిమిషం వెన్నెల, మీరు వర్క్ చెప్పాను కానీ మీ చేతికి నేను ఇంకా వర్క్ చెప్పలేదు మేడం అని అంటాడు. సార్ అంటే అని దిగులుగా ఫేస్ పెట్టి ఉంటుంది వెన్నెల. అంటే నా అని టెలిఫోన్ డైరెక్ట్ తీసుకువచ్చి వెన్నెల చేతిలో పెడుతూ, దీన్ని ఒక 5 minutes స్టాప్ చేసి తీసుకురండి అర్థమైందా అని అంటాడు సూర్య. ఆ డైరెక్టర్ చూసి, సార్ నాకు ఈ ఉద్యోగం వద్దు సార్, నేను వెళ్ళిపోతానని ఉంటుంది వెన్నెల. ఓకే మేడం వెళ్ళండి, వెళ్ళే ముందు బ్రౌన్ బ్రేక్ చేసినందుకు 10 lakhs
కంపెనీకి కట్టి వెళ్ళండి అని అంటాడు సూర్య. ఆ మాట వినగానే వెన్నెలకు అమ్మో 10 lakhs కట్టాలా, బాస్ వీడని తెలియక వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను రా దేవుడా అనుకుంటూ ఇంకేం చేస్తాం, తప్పదు, జాబ్ చేయాలంత అమౌంట్ కట్టలేం కదా అని అనుకుని వద్దులే సార్ టైప్ చేస్తాను అని అంటుంది. ఓకే గుడ్ కాల్ అని బాయ్ అని పిలిచి, చూడు మేడం గారికి నా ఎదురుగా ఉన్న క్యాబిన్ ఖాళీ చేసి ఇవ్వండి, అలాగే స్టోర్ రూమ్లో ఉన్న టైప్ రైటర్ని తీసుకువచ్చి మేడంకి ఇవ్వండి అది చెప్తాడు సూర్య. సార్ టైప్ లెటర్తో టైప్ చేయాలా అని అడుగుతుంది వెన్నెల. అవును, చేయలేవా అని అంటాడు సూర్య. అదేమీ లేదు సార్, చేస్తాను, టైప్ రైటర్తోనే చేస్తాను అని అంటుంది వెన్నెల. ఓకే యూ కెన్ గో నో అని అంటాడు సూర్య. వెన్నెల వెళ్ళిపోగానే దేవుడా నువ్వు ఉన్నావయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఎంతో సంతోషంగా మనసులో అనుకుంటాడు సూర్య.